తిరుప్పావై 22వ పాసురం. அங்கண்மா ஞானத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டிற்கீழ் செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிறுச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கன் நிரொண்டும் கொண்டே எங்கள் மேல் நோக்குதியேல் ఎంగల్ మేల్ శాపమழிందేలోర్ ఎంబావాయ్. భగవంతుని దగ్గరకు వెళ్ళేటప్పుడు మనం ఏమి తీసుకువెళ్తాము? ధనము, అధికారము కాదు కదా, కేవలం వినయము, భక్తి, అలాగే సంపూర్ణమైన శరణాగతి మాత్రమే మనం తీసుకువెళ్తాము. అదే భావాన్ని మన హృదయాల్లో నాటే పాసురమే ఈ తిరుప్పావై 22వ పాసురం. ఈ పాసురంలో గోపికలు ఆ శ్రీకృష్ణుని పల్లకి వద్దకు వస్తారు. వారు రాజుల్లా అహంకారంతో రాలేదు. శంఖం ధరించిన భక్తులు భగవంతుని ముందు తలలు వంచినట్లు వినయంతో భక్తితో నిలబడి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. హే ప్రభు, మేము మీ పాదాల వద్దకు వచ్చాము, మమ్మల్ని చూడండి, నీ తామర పువ్వుల్లాంటి కళ్ళతో ఒక్కసారి మాపై మీ దృష్టి పెట్టండి అని ప్రార్థిస్తూ ఉన్నారు. అండాలమ్మవారు ఇంకను ఆ శ్రీకృష్ణుని కళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నారు. తామర పువ్వుల్లాంటి మృదువైనవి, అలాగే సూర్యుడిలా అజ్ఞానాన్ని తొలగించేవి, అలాగే చంద్రుడిలా శాంతిని ప్రసాదించేవి అని వర్ణిస్తూ ఉన్నారు. కృష్ణుడు గనక ఆ రెండు కళ్ళతో భక్తుల్ని చూసిన క్షణమే వారి జీవితాల్లో ఉన్న బాధలు, శాపాలు, అలాగే పాపాలు అన్నీ కరిగిపోతాయన్నవే ఈ గోపికల నమ్మకం. ఈ పాసురం మనకు చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే, భగవంతుని చూపు మన మీద పడితే చాలు, మన గత పాపాలన్నీ తొలగిపోతాయి. అహంకారం ఉన్న చోట భగవంతుడు ఉండడు, కానీ వినయం ఉన్న హృదయంలో మాత్రం కృష్ణుడు తప్పక నివసిస్తాడు. ప్రస్తుతం మన జీవితాల్లో కూడా మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటే. ఆ శ్రీకృష్ణుడి కరుణ మన మీద ఉంటే చాలు, మన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆండాలమ్మవారు ఇంకనూ ఈ విధంగా అంటూ ఉన్నారు. ఎంగళ్ మేల్ శాపమழிందేలోర్ ఎంబావాయ్. అంటే, హే ప్రభు, నీ చూపుతో మా శాపాలన్నీ తొలగించు అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆండాళ్ తిరువడిగలే శరణం.